థ్యాంక్స్ గురు. అయ్యగారు నేను పిలుస్తున్నారు. మీ కుయ్యానే ఇక్కడికి రమ్మను. కుయ్యా కూర్చోండి. రే సార్కి 2 అరటికాయ బజ్జీ ఒక్కటి. ఓకే సార్. త్వరగా చెప్పు. నీ బుక్స్, హార్డ్ డిస్క్, డాక్యుమెంట్స్ అన్నీ చూసా. బినామీ పేర్లతో ఉన్న ఇళ్ళు, స్థలాలు, పొలాలు, డబ్బులు, బాండ్స్, డాలర్స్, స్విస్ బ్యాంకులో ఉన్న గ్రీన్ మనీ మొత్తం 200 కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది. దానికి ఏంటి ఇప్పుడు? బజ్జీ కొరకండి. అబ్బా తినండి సార్. అందులో సగం నాకు ఇవ్వు. బజ్జీలో కాదు, డబ్బులో. ఇవ్వనంటే? మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో ఉంటాయి, అక్కడ చూడు. హాయ్ రేమో మామ. ఓకే రైట్. స్టాప్ స్టాప్. హోల్డ్ ఆన్. నీ 200 కోట్లు పూర్తిగా నాక్కుపోతాయి. సీజు, పెనాల్టీ, ఇంట్రెస్ట్ అని అరెస్టు దాకా పోతుంది. పట్టించినందుకు నాకు 10% అంటే 20 కోట్లు రివార్డ్ వస్తుంది. ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్. ఏది బెటర్, అంతా వదులుకోవటమా కొంత వదులుకోవటమా? భయపెడుతున్నావా? వేణు అయ్యా, కమిషనర్కి ఫోన్ చేయి. అదే నువ్వేం కామెడీ గిమిడీ చేయట్లేదుగా? అది నల్ల డబ్బు నాన్న, కంప్లైంట్ ఇవ్వలేవు. తేలు కుట్టిన దొంగల నోరు మూసుకొని ఉండాలి. నువ్వు ఒంటరి వాడివి, నా చేతిలో గవర్నమెంట్ ఉంది. నా చేతిలో నీ జుట్టుంది. రిపీట్. హోల్డ్ ఆన్. ఇంకో 24 గంటలు నేను నీకు టైం ఇస్తున్నాను. 100 కోట్లు సిద్ధం చేసి ఉంచు. అవి ఎక్కడికెప్పుడు ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేస్తాను. టీ తాగిపో. గురు బిల్ ఎంత? 20 రూపాయలు సార్. అది ఇచ్చేసిపో. ఆ 100 కోట్ల మినహాయించు. Right. హాయ్. ఎందుకండి చూడగానే అలా స్విచ్ ఆఫ్ చేస్తారు? ఎందుకండి చీటికి మాటికి వచ్చి ఇబ్బంది పెడతారు? మీరు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ. వెళ్ళండి. మేము ఫ్లూట్ కొనడానికి వచ్చాం, ఊది చూపించండి. దయచేసి వెళ్ళండి. మేనేజర్, ఫ్లూట్ కొనడానికి వస్తే ఈ కొట్లో కొనదు, పక్క కొట్లో కొనుక్కోమంటుంది ఈవిడ. ఉమాదేవి, కస్టమర్స్ తో సవ్యంగా బిహేవ్ చేయి. ఫ్లూట్ ఫ్లూట్. ఇలా చూడండి, ఇంకో 24 గంటల్లో నాకు పెద్ద అమౌంట్ రాబోతుంది. ఏదో విధంగా యూనివర్సిటీ ఓపెన్ చేద్దాం. డబ్బు పోతే వస్తుంది, ప్రాణం పోతే వస్తుందా? ఓ గివ్ మీ ఎ బ్రేక్ యా. ఎందుకండి జాతకాలంటూ ప్రాణాలు తీస్తారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను, అంతేగా? మిమ్మల్ని చేసుకోపోయినా చచ్చిపోతాను, మనసు ముక్కలై చచ్చిపోతాను. అవును, ప్రేమ ఓటమి తట్టుకోలేక రైలు కింద పడి చావబోతట. నేనెప్పుడు అన్నానరా? ఒట్టు చూడు, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. ఆ సెంటిమెంట్ వర్కౌట్ చేయి. ఊరికే భయపెట్టకండి, వెళ్ళండి. ఇది ఎగతాళి కాదు. రేపు సాయంత్రం 5 గంటలకి కాచిగూడ లెవెల్ క్రాసింగ్ దగ్గరకు వచ్చి చూడు. శివాజీ ట్రాక్ లో రెడీగా ఉంటాడు. అవునంటే కళ్యాణకాండ, కాదంటే కర్మకాండ. రావెళ్దాం. ఏంట్రా ఇలా ఇరికించావు? నేనేమవుతాను నీకు? మామా, నా డ్యూటీ నేను చేస్తాను. మామా, నాకెందుకో ఇది బుద్ధి తక్కువ పని అనిపిస్తుందిరా. నువ్వేమో నీ ఇష్టానికి నోటుకొచ్చినట్టు వాగేసావు. శివాజీ, ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇలాంటిది ఏదో ఒకటి చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఏంట్రా తింగరవాళ్ళ మాట్లాడుతున్నావు? నువ్వే మాట్లాడుకో, రైలు వచ్చే టైం అయింది. నేను చెప్పినంత నీకు గుర్తుంది కదా? రే మామా, ఏమా నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా? శివాజీ, బండి బయలుదేరింది.
భార్య వెళ్ళిపోయిందిరా. మరి ఇంకేం సూసైడ్ క్యాన్సిల్. రైతులు వచ్చారా? వారరే ఏంట్రా కాకులు పిలుస్తున్నావు? కాలు పట్టల్లో ఇరుకుందిరా మావా. కాలు పట్టాలో ఇరుకుందా? అయితే ప్యాంటుకి పారేసి పరిగెత్తుకొచ్చారా? ఏంట్రా గ్యాస్ ట్రబులా? చైన్ లాగరే. దుర్మార్గులారా, దిగిపోయిందిరా చైన్. పాపిస్తోడా. మీ ప్రాణానికి ఏ ప్రమాదం జరగకూడదు. జరగనివ్వను. బండి తాళం. ₹1 ఇచ్చి మొదలు పెట్టించావు. మొదటి బిజినెస్ 100 కోట్లు. నీ హస్తవాసి మంచిదయ్యా. అది నీ బిజినెస్ ఇంకా అవ్వలేదు శివాజీ. వదలను. ఈ డబ్బు జాగ్రత్తగా నా చోటుకి తీసుకెళ్లే వరకు వీడిని వదలను. రే మామా, తీరబండి. ఆదిశేష్ అంటే బొట్టు పెట్టుకుని దద్దోజనం తింటాడనుకున్నావా? పాత పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తీసి చూడు. ఆదిరా, అంబర్పేట ఆది. లేపేస్తా. అయ్యో ఉదయ్, మీరెందుకయ్యా? మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అయ్యా. వేణు, డబ్బు మనింటికి రావాలి, శవం వీడింటికి పోవాలి. ఎవరితో నువ్వు పెట్టుకునేది? వీళ్ళంతా సిటీలో ఉన్న టాప్ 10 రౌడీస్. పీస్ పీస్ చేసేస్తారు. పిచ్చోళ్ళ ఒంటరిగా వచ్చి ఇరుక్కుపోయావరా? నాన్న, పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది.
ఫినిష్. అయ్యప్ప ఇంగ్లీష్ పేపర్లు 8 మూటలు ఉన్నాయి, 6 మూటలేమో తెలుగు పేపర్లు ఉన్నాయి. స్వాతి నవ్య 4 మూటలు ఉన్నాయి. అట్టాగే లోపలికి వదిలేట్టేసి డబ్బులు తీసుకోండి. రే మామా, ఇంత డబ్బు ఇక్కడ ఉంచుతున్నామే, భద్రంగా ఉంటుంది కదా? అయ్యప్ప నాతో పాటు చదువుకున్నాడు, 100% నమ్మొచ్చు. ఇప్పుడు వీడి కొట్టు ఇల్లే మనకు ఫుల్ సేఫ్టీ. శివాజీ, కావలసినంత డబ్బు వచ్చేసింది. ఇంకా ఎక్కడెక్కడ రాబట్టాలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్స్ మొదలెట్టాయి. లేదు సుందరం, ఆదిశేష్ ఒక్కడి దగ్గరే 200 కోట్ల రూపాయలు నల్ల డబ్బు ఉందంటే మన రాష్ట్రం మొత్తం మీద ఎంత ఉంటుంది? ఇండియా మొత్తం మీద ఎంత ఉంటుంది? నువ్వనేది ఏంటి శివాజీ? ఇది తీసుకోండి. ఏమన్నా కావాలా మిత్రమా? వద్దయ్యప్ప. భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పెద్ద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులు చూడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూరర్. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటికి తీసుకొస్తున్నాం. శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్లోనే కాదు, ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం. ఊరూరా విద్యని పంచుదాం, ఉద్యోగాలు ఇద్దాం. పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం, అన్నం పెడదాం. ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలవు శివాజీ? చెయ్యగలం. ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడుందో కనిపెట్టాలి. ఎలా శివాజీ? బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు, అకౌంటెంట్లు, డ్రైవర్లు, పనిచేసే వాళ్ళు, పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి. వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు. చెప్పిస్తాను. ఎలా? దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి.